హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెమిస్టర్ 2 13th లెసన్, మరి 13th లెసన్ లో 13.2 ఎక్సర్సైజ్ మొత్తము మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ 13.2 ఎక్సర్సైజ్ కు సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ నాకు వీడియోకి లైక్ ఇవ్వడము, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఇదే మీరు ఇచ్చేటువంటి నాకు పెద్ద సపోర్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే 13.2, మరి 13th లెసన్ లో 13.2 ఎక్సర్సైజ్ లో మెయిన్ గా మనకు విలోమానుపాతము చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. విలోమానుపాతము, దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. మరి ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్ ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మరి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ 1 లైన్ ఆన్సర్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. మరి ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము, తర్వాత కంటెంట్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. ఒక హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ 100 మందికి ఆ హాస్టల్లో ఉండేటువంటి ధాన్యం అనేది, అంటే ఆహారము అనేది ఒక 10 రోజులు సరిపోతుంది అనుకోండి. 10 days కి సరిపోతుంది, 10 రోజులు సరిపోతుంది. అంటే 100 మంది విద్యార్థులకు అక్కడ ఉండేటువంటి ఆహార ధాన్యాలన్నీ 10 రోజులు సరిపోతాయి అనుకోండి. నెక్స్ట్ ఒక 30 మంది స్టూడెంట్స్ పెరిగారు. అంటే 100 మంది కాస్త ఏమయ్యారు, 130 మంది అయ్యారు అనుకోండి. 130 మంది అయ్యారు. ఇప్పుడు 10 రోజులు సరిపోతాయా, అంతకన్నా ఎక్కువ రోజులు వస్తాయా, అంతకన్నా తక్కువ రోజులు వస్తాయా? ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. సో విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల ధాన్యం అదే. సో అక్కడ ఎంతైతే అంతకుముందు ఎంతైతే ధాన్యం ఉందో అంతే ఆహార ధాన్యాలు ఉన్నాయి, ఎక్కువైతే లేవు. మరి అంతే ఆహార ధాన్యాలు ఉన్నప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా 10 days కన్నా తగ్గుతుంది, కానీ ఎక్కువైతే కాదు. అంటే ఇక్కడ ఏంటి, విద్యార్థుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య ఏమవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ చూడండి, విద్యార్థుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య తగ్గుతుంది. ఇన్ కేస్ 100 మంది కాకుండా కొందరు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి. 100 మంది కాస్త 50 మంది అయ్యారనుకోండి. సో 100 మంది 50 మంది అయ్యారనుకోండి. ఇప్పుడు 10 రోజులే వస్తాయా, అంతకన్నా ఎక్కువ రోజులు వస్తాయా? ఆహార ధాన్యాలు సేమ్. సో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయినప్పుడు 10 రోజులు కాదు, అంతకన్నా ఎక్కువ రోజులే వస్తాయి. అప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య ఏమవుతుంది, పెరుగుతుంది. చిన్న లాజిక్ చూడండి. అంటే కంటెంట్ ఏంటి ఇక్కడ, విద్యార్థుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య తగ్గుతుంది, విద్యార్థుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే దాన్ని మనం ఏమంటాము అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకేనా? ఇన్వర్స్ ప్రపోర్షన్ మీద ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ మీద 60 km/h స్పీడ్ వెళ్తున్నాం. ఒక సర్టెన్ డిస్టెన్స్ 100 కిలోమీటర్లు అనుకోండి, 100 కిలోమీటర్లు అనుకోండి, కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్. ఇక్కడ 60 km/h స్పీడ్ తో వెళ్తే అక్కడ 100 కిలోమీటర్లు కదా, మీ ఇష్టం ఎంతైనా అనుకోండి, లేదా 120 కిలోమీటర్స్ అనుకోండి. ఎగ్జాక్ట్ గా 60 km/h స్పీడ్ తో వెళ్తే నాకు ఎంత సమయం పడుతుంది, 2 hours సమయం పడుతుంది. అవునా? 60 కిలోమీటర్ అంటే హవర్ కి 60 కిలోమీటర్ వేగంతో వెళ్ళాము అనుకోండి, ఎన్ని అవర్స్ పడుతుంది, 2 hours పడుతుంది. నెక్స్ట్ ఇదే డిస్టెన్స్ నేను 80 km/h స్పీడ్ తో వెళ్ళాను అనుకోండి. అంటే ఇక్కడ ఏం చేశాను, బాగా వేగం పెంచాను. సో 60 km/h అంటే తక్కువ వేగంతో వెళ్ళామనుకోండి, ఎక్కువ సమయం పడుతుంది. అదే బాగా వేగం పెంచామనుకోండి, డిస్టెన్స్ సేమ్ 120 కిలోమీటర్సే, వేగం బాగా పెంచామనుకోండి, తొందరగా వెళ్తామా, ఇంకా లేట్ అవుద్దా, త్వరగా వెళ్తాం. అవునా? బాగా వేగం పెంచాము అనుకోండి, అంతకుముందు ఉన్న వేగం కన్నా ఇంకా బాగా వేగం పెంచామనుకోండి, అంతకుముందు పట్టే సమయం కన్నా ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, వేగము పెరిగితే సమయం ఏమవుతుంది, తగ్గుతుంది. క్లియరా?
ఇన్ కేసు 60 కిలోమీటర్స్ కాకుండా 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నారు అనుకోండి, అంటే స్పీడ్ బాగా తగ్గించాను, స్పీడ్ తగ్గించాము అనుకోండి, అంతకు పట్టేటువంటి సమయం కన్నా ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అంటే స్లోగా పోతే ఎక్కువ సమయం పడుతుంది కదా, అంటే ఇక్కడ వేగం తగ్గితే సమయం ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ కూడా లాజిక్ చూడండి, వేగము పెరిగితే సమయం తగ్గుతుంది, వేగము తగ్గితే సమయం పెరుగుతుంది. అంటే ఇది కూడా ఏ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఏ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇలాంటివి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ రూపంలో, ఈ మెథడ్ రూపంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒక చిన్న లాజిక్ ద్వారా తీసుకోవచ్చు. ఇక లాజిక్ ఏంటి అంటే ఇంగ్లీష్ కూడా ఈజీగా చెప్పేయచ్చు. విలోమానుపాతము తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇన్వర్స్ అంటే ఇంటూ, అంతే, ఇంతకన్నా ఏం లేదు. క్యాలిక్యులేషన్ లో ఇన్వర్స్ అంటే ఇంటూ అనేది మీకు తెలిస్తే చాలు, ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు ఈ మెథడ్ రూపంలో ఉన్నప్పుడు. మరి ఇంటూ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, 100 మంది విద్యార్థులకు 10 రోజులు పట్టింది, అంటే ఇంటూ చేయడమే. 100 మంది విద్యార్థులకు 10 రోజులు పట్టింది, దట్ ఈస్ ఈక్వల్ టు 130 మంది విద్యార్థులకు ఎన్ని రోజులు పడుతుంది, సమ్ ఎక్స్. సింపుల్ లాజిక్ చూడండి, 100 మంది విద్యార్థులకు 10 రోజులు పట్టింది, 100 మంది విద్యార్థులు ఇంటూ 10. ఇన్వర్స్లీ అంటే ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఇంటూ చేయమని చెప్పాను అంతే. 100 మంది విద్యార్థులకు 10 రోజులు పట్టింది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాబట్టి ఇంటూ. 130 మంది విద్యార్థులకు ఎన్ని రోజులు పడుతుంది, సమ్ ఎక్స్. క్యాలిక్యులేషన్ 0 0 క్యాన్సల్. ఈ 13 సైడ్ వచ్చింది అనుకోండి, బై 13, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 100/13. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, మనకు ఎన్ని రోజులు అయితే వస్తుందో అన్ని రోజులు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ చూడండి, 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్, అంటే ఇంటూ 2. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇంటూ చేయమని చెప్పాను. 60 కిలోమీటర్ పర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్. 80 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే ఎంత సమయం పడుతుంది, ఎక్స్. ఓకేనా, 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్ పట్టింది. ఇన్ కేస్ 80 కిలోమీటర్స్ పర్ అవర్ లో వెళ్తే ఎంత సమయం పడుతుంది, సింప్లీ లాజిక్. క్యాలిక్యులేషన్ ఏంటి, 10 6 10 8 2 1 2 4 అగైన్ 2 2 2 3 ఇది సైడ్ వస్తే మనకు బై అవుతుంది కాబట్టి 3/2 is nothing but 1/2. దట్ ఈస్ ఈక్వల్ ఎంత, ఎక్స్. అంటే ఇక్కడ 60 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే 2 అవర్స్ పడుతుంది, 80 కిలోమీటర్ పర్ స్పీడ్ వెళ్తే 1.5 అవర్ లోనే మనము వెళ్ళిపోతాము. అంటే ఇక్కడ వేగం పెరిగింది కాబట్టి సమయం ఏమైంది, తగ్గింది. ఇన్ కేస్ ఇదే చూడండి, 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్ టైం పట్టింది, 60 కిలోమీటర్ పర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్ పట్టింది. 40 కిలోమీటర్స్ పర్ స్పీడ్ వెళ్తే ఎంత సమయం పడుతుంది, 40 కిలోమీటర్ పర్ స్పీడ్ వెళ్తే ఎంత సమయం పడుతుంది. బట్ ఇక్కడ యూనిట్స్ సేమ్ గా ఉండాలి ఫ్రెండ్స్, వచ్చేటువంటి రిజల్ట్ కూడా సేమ్ యూనిట్ లోనే ఉంటుంది. యూనిట్స్ ఇన్ కేస్ వేరుగా ఉంటే మాత్రము ఆప్షన్స్ లో కన్వర్షన్ చేసుకోవాల్సిందే. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. 10 4 40, 10 6 అగైన్ 2 1 2 2 2 1 2 3 x is equal ఎంత, 3. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, 60 కిలోమీటర్ పర్ స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్ పడుతుంది, 40 కిలోమీటర్ పర్ స్పీడ్ తో వెళ్తే ఎంత పడుతుంది, 3 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ వేగం తగ్గింది కాబట్టి సమయం ఏమవుతుంది, పెరుగుతుంది. మరి ఈ మెథడ్ లో ఉన్నప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలి, ఇంటూ. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటేనే ఇంటూ క్యాలిక్యులేషన్ అప్లై చేస్తే చాలు. మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా మీకు ఇంతకు చెప్పినటువంటి లాజిక్ ఫాలో అయితే చాలు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పేస్తున్నా. 15 మంది కూలీలు 48 గంటల్లో ఒక గోడను కట్టారు. అంటే ఒక గోడ నిర్మించడానికి 15 మంది కూలీలు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, 48 గంటలు, 2 రోజుల్లో చేసేస్తున్నారు. 30 గంటల్లో చేయడానికి ఎంత మంది కూలీలు అవసరము, ఇక్కడ చూడండి. అంటే 48 గంటల్లో అయితేనేమో 15 మంది పట్టారు అదే గోడనే. మరి 30 గంటల్లో అంటే అర్థం ఏంటి, తక్కువ సమయంలో, అంటే తక్కువ సమయంలోనే కట్టాలి అంటే కూలీల సంఖ్యను ఏం చేయాలి, పెంచాలి. అవునా, ఒక వాల్ నిర్మిస్తున్నారు, ఫస్ట్ 48 మంది 15 మంది వచ్చారు, 15 మంది వచ్చారు అంటే 48 గంటలు పట్టింది. సో 48 గంటలు కాదు, నాకు 30 గంటల్లోనే అయిపోవాలని చెప్పారనుకోండి, అంటే తొందరగా అయిపోవాలని చెప్పారనుకోండి, కూలీల సంఖ్య ఏం చేయాలి, పెంచాలి. అంటే ఇక్కడ సమయం తగ్గితే కూలీల సంఖ్య పెంచాలి. అంటే ఇన్వర్స్ లో ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాను, ఇంటూ చేయమని చెప్పాను. అంటే 15 మంది 48 గంటల్లో ఇజ్ ఈక్వల్ టు 30 గంటల్లో ఎంత మంది కూలీలు, ఇంటూ అంటే అదే కదా, సింపుల్ ఇంటూ చేస్తారు. 15 1 15 2 2 1 2 2 4 2 4 అంటే x is equal to ఎంత, 24. అంటే ఎంత మంది కూలీలు అవసరము అంటే 24 మంది కూలీలు అవసరము. అంటే ఇక్కడ సమయం తగ్గింది కాబట్టి కూలీల సంఖ్య ఏమైంది, పెరిగింది. నెక్స్ట్, ఒక నీటి తొట్టిని నింపుటకు, ఒక నీటి తొట్టి ఇలా తొట్టింది అనుకోండి, ఈ నీటి తొట్టికి 6 పైపులు అప్లై చేసాం అనుకోండి, 6 పైపులు అయితేనేమో 1 గంట 20 నిమిషాలు సమయం పడుతుంది. నెక్స్ట్ 5 పైపులు మాత్రమే ఉపయోగించాం అనుకోండి, 6 పైపులు ఉపయోగిస్తేనేమో 1 hour
20 మినిట్స్ 6 పైపులు కాకుండా 5 పైపులే ఉపయోగించామనుకోండి, అదే తొట్టి నిండడానికి ఎక్కువ సమయం పడుతుందా తక్కువ సమయం పడుతుందా? పైపుల సంఖ్య తగ్గింది కాబట్టి ఖచ్చితంగా అదే తొట్టి నిండడానికి సమయం అయితే పెరుగుతుంది. అంటే పైపుల సంఖ్య తగ్గితే సమయం పెరుగుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏం చేయాలి? ఇంటూ చేయాలి. సో 6 పైపులకు ఎంత సమయము? 1 hour 20 minutes. సో దీన్ని డైరెక్ట్ గా రాసుకునే దానికన్నా కన్వర్షన్ చేసుకోండి. ఓకేనా? 1 hour అంటే ఎంత? 60 minutes. 60 minutes ఒక 20 minutes. మొత్తం ఎన్ని మినిట్స్? 80 minutes. దట్ ఈస్ ఈక్వల్ టు 5 పైపులకు ఎంత సమయం పడుతుంది? చూడండి, ఇక్కడ 6 పైపులకి 80 నిమిషాలు అయితే 5 పైపులకి ఎన్ని నిమిషాలు? 5 1 5 5 1 5 3 ఉంటుంది, 5 6 30. నెక్స్ట్ అప్పుడు x is equal to ఏమవుతుంది? 6 6 36, 6 1 6 plus 3 9. అంటే ఓవరాల్ గా 96 మినిట్స్. ఇన్ కేస్ 96 మినిట్స్ ఆప్షన్ లో లేదు అనుకోండి, అవర్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి, 1 hour is equal to 60 మినిట్స్ కదా. సో దీన్ని మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? 60 plus 36 రాసుకోవచ్చు. అంటే 60 అంటే మనకు 1 hour కాబట్టి 1 hour 36 మినిట్స్. అంటే ఓవరాల్ గా 5 పైపులు మాత్రమే ఉపయోగించామనుకోండి, 1 hour 36 మినిట్స్ పడుతుంది. సమ్ టైమ్స్ ఎంత ఎక్కువ సమయం పడుతుంది అని అడుగుతాడు. లాజిక్ అడగాలంటే కన్ఫ్యూజ్ చేసి అడగాలి అనుకుంటే 6 పైపులు ఉపయోగించాము అనుకోండి, 1 hour 20 మినిట్స్ సమయం పడుతుంది. 5 పైపులను ఉపయోగిస్తే ఎంత అదనంగా అంటే ఎంత ఎక్కువ సమయం పడుతుంది అంటే అంతకుముందు 1 hour 20 మినిట్స్, నెక్స్ట్ 1 hour 36 మినిట్స్ అంటే 16 నిమిషాలు ఇంకా అదనంగా అయితే పడుతుంది. నెక్స్ట్, ఒక మిఠాయి ప్యాకెట్ ను 24 మంది పిల్లలకు పంచినప్పుడు ఒక్కొక్కరికి 5 మిఠాయిలు వచ్చాయి. అంటే 24 మంది పిల్లలకు పంచుతున్నా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. నెక్స్ట్, ఆ పిల్లల సంఖ్య తగ్గితే, ఆ పిల్లల సంఖ్య నలుగురు తగ్గారు అంటే ఖచ్చితంగా మిఠాయిలు ఒక్కొక్కరికి 4 కన్నా అంతకన్నా ఎక్కువనే వస్తాయి. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గారు కాబట్టి ఒక్కొక్కరికి వచ్చేటువంటి మిఠాయిల సంఖ్య పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి 24 మంది విద్యార్థులకి ఎన్ని మిఠాయిలు? 5 మిఠాయిలు. అప్పుడు ఆ పిల్లల సంఖ్య 4 తగ్గితే అంటే ఎంతమంది ఉన్నారు? 24 మంది ఉన్నారు. 24 మంది కాస్త ఎంతమంది అయ్యారు? నలుగురు తగ్గారు అంటే 20 మంది అయ్యారు. ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి? 5 ఒకట్లు 5 నాలుగులు, 4 ఒకట్లు 4 ఆరులు. x ఎంత? 6. అంటే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి అంటే 6 మిఠాయిలు వస్తాయి. అంటే ఇక్కడ జస్ట్ అది ఇన్వర్స్ లో ఉందా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా తెలుసుకుంటే చాలు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. ఇన్వర్స్లీ అంటే ఏం చేయాలి? సింపుల్ గా ఇంటూ చేస్తే చాలు. నెక్స్ట్, ఒక ఫ్యాక్టరీకి కావలసిన సంఖ్యలో వస్తువులను 63 రోజులకు తయారు చేయడానికి 42 యంత్రాలు అవసరము. కొన్ని వస్తువులను తయారు చేయడానికి 63 రోజులు చేసామనుకోండి, 42 యంత్రాలు అవసరము. అదే వస్తువుల సంఖ్యను 54 రోజుల్లో చేయడానికి ఎన్ని యంత్రాలు అవసరము? అంటే రోజుల సంఖ్య ఏమైంది? తగ్గింది. మరి ఆ వస్తువుల సంఖ్య మాత్రం సేమ్. అప్పుడు తక్కువ రోజుల్లో చేయాలి అనుకుంటే యంత్రాలు ఎక్కువ కావాలి, అవునా? సో అక్కడ వస్తువుల సంఖ్య సేమ్, రోజుల సంఖ్య తగ్గింది అనుకోండి, యంత్రాలను పెంచాలి. అప్పుడు రోజుల సంఖ్య తగ్గితే యంత్రాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ అంటే ఇంటూ. 63 రోజులకి ఎన్ని యంత్రాలు? 42 యంత్రాలు. అయితే 52 రోజులకి ఎన్ని యంత్రాలు? ఎన్ని అంటే x అనుకుంటున్నా. సో క్యాలిక్యులేషన్ చూడండి. 2 తో 2 to the 4, 2 1 za, 2 to the 4, 2 6 za 12, 13 26, 13 తో పోదా? ఓకే. నెక్స్ట్ 26 కదా, ఇక్కడ 26, ఇక్కడ 63. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతుందా? ఇక్కడ ఎంత ఉంది? 63 ఇంటూ 42 ఇస్ ఈక్వల్ టు 54. ఇక్కడ 54 ఇంటూ x, అవునా? 63 రోజులకి 42 యంత్రాలు, 54 రోజులకి ఎన్ని యంత్రాలు? సో సింపుల్ క్వశ్చన్. 2 2 2 1 za, 2 2 4 1 ఉంటుంది, 2 7 za 27. 3 తో పోతుందా? ఎస్ 3 తో పోతుంది చూడండి, లేదా 3 తోనే చూద్దాం లేండి. 9 3 za 27, 9వ ఎక్కంతో 9 ఏళ్ళు 63. ఓకేనా? 9 3 za 9 7 za. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిలేషన్ పోతుందా? 3 1 za 3 7 za. ఓవరాల్ గా x ఎంత? 7 7 za 49. అంటే 54 రోజుల్లో తయారు చేయడానికి ఎన్ని యంత్రాలు అవసరము అంటే 49 యంత్రాలు అవసరం. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఒక పాఠశాలలో 45 నిమిషాల కాల వ్యవధిలో 8 పీరియడ్లు కలవు. పాఠశాల పని గంటలు అవే అనుకుంటే
ఒక రోజులో 9 పీరియడ్లు ఉన్న ఒక పీరియడ్ కు ఎంత కాల వ్యవధి ఉంటుంది? ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? పీరియడ్ ను బేస్ చేసుకొని కాల వ్యవధి ఇచ్చాడు, అదే విధంగా పీరియడ్ల సంఖ్య ఇచ్చాడు. నెక్స్ట్ పీరియడ్ల సంఖ్య ఇచ్చాడు, కాల వ్యవధి క్యాలిక్యులేట్ చేయమడు. ఇక్కడ మనం ఒక్కసారి అవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయా, ఐ మీన్ అనులోమానుపాతమా విలోమానుపాతమా, ఇంగ్లీష్ లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, పీరియడ్ల సంఖ్య పెరిగింది అంటే 8 పీరియడ్లు ఉండేది, సమయం సేమ్ అంటే మొత్తము టైం పీరియడ్ ఎంతైతే ఉంటుందో, ఐ మీన్ మొత్తము టైం ఎంతైతే ఉంటుందో మొత్తము టైం సేమ్. సో ఆ స్కూల్ టైమింగ్స్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అయితే ఇక్కడ ఏంటి, పీరియడ్ల సంఖ్య పెరిగింది. పీరియడ్ల సంఖ్య పెరిగింది అనుకోండి, అక్కడ మనకు ప్రతి క్లాస్ యొక్క కాల వ్యవధి ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే పీరియడ్ల సంఖ్య పెరిగితే క్లాస్ టైం పీరియడ్ తగ్గుతుంది. పీరియడ్ల సంఖ్య తగ్గింది అనుకోండి, క్లాస్ టైం పీరియడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే రెండు ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయి, విలోమానుపాతంలో ఉన్నాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటేనే మీకు ఏం చెప్పాను, ఇంటూ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటేనే ఇంటూ. ఇక్కడ సమయం బేస్ చేసుకొని 45 ఇంటూ నెక్స్ట్ పీరియడ్ల సంఖ్య బేస్ చేసుకొని 8, దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటేనే ఇంటూ తీసుకుంటే అయిపోయాయి. నెక్స్ట్ పీరియడ్ల సంఖ్య 9 ఇంటూ కాల వ్యవధి సమ్ x అనుకుంటున్నా, ఏదైనా కానివ్వండి. ఓకేనా, క్యాలిక్యులేషన్ 9 1 జా 9 5 జా 8 5 జా 40. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 40. అంటే ఓవరాల్ గా పీరియడ్ యొక్క కాల వ్యవధి ఎంత ఉంటుంది అంటే 40 నిమిషాలు. సింప్లీ లాజిక్ ఏంటి అంటే, పీరియడ్ల సంఖ్య పెరిగింది కాబట్టి ప్రతి క్లాస్ వ్యవధి ఏమవుతుంది, తగ్గుతుంది అనేది మీకు తెలిస్తే చాలు. నెక్స్ట్, ఒక పెట్టెలో 12 సీసాలు ఉండినట్లు 25 పెట్టెల్లో సీసాలను అయితే నింపారు. అంటే ఒక్కొక్క పెట్టెలో ఎన్ని సీసాలు ఉన్నాయి, 12 సీసాలు ఉన్నాయి. ఒక్కొక్క పెట్టెలో ఇలా 12 సీసాలు ఉన్నాయి. అలా 12 సీసాలను ఎన్ని పెట్టెల్లో అమర్చారు, 25 పెట్టెల్లో అయితే నింపారు. నెక్స్ట్, ప్రతి పెట్టెలో 20 చొప్పున నింపితే, అంటే పెట్టెలో ఫస్ట్ 12 ఉన్నప్పుడు మొత్తం ఎన్ని పెట్టెలు పట్టినాయి, 25 పెట్టెలు పట్టినాయి. ఇప్పుడు ఏం చేశారు, పెట్టెలో మొత్తం మీద ఎన్ని సీసాలు పెడుతున్నారు, 20 సీసాలు పెడుతున్నారు. అంటే పెట్టెలో సీసాల సంఖ్య పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా పెట్టెల సంఖ్య ఏమవుతుంది, తగ్గుతుంది. సో పెట్టెల్లో సీసాలు 12 తీసుకున్నప్పుడు 25 పెట్టెలు అయినాయి. 20 తీసుకున్నాం అనుకోండి ఒక్కో పెట్టెలో, అంటే ఒక్కో పెట్టెలో సీసాల సంఖ్య పెరిగింది కాబట్టి పెట్టెల సంఖ్య ఆటోమేటిక్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ పెరిగితే ఇక్కడ తగ్గుతుంది. రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇంటూ చేయాలి. అంటే 12 ఇంటూ సీసాలు, 12 ఇంటూ పెట్టెల సంఖ్య 25 is equal to నెక్స్ట్ 20 ఇంటూ x. సో సింప్లీ ఇంటూ తీసుకోవడమే అంతే. ఇంకా 5 5 is 25, 5 4 is here 4 1 is 4 3 is 3 5 is ఎంత 15. here x is equal to ఎంత 15. అంటే ఎన్ని పెట్టెలు పట్టి ఉంటాయి అంటే, ఒక్కొక్క పెట్టెలో 20 సీసాలు తీసుకున్నాము అనుకోండి, మొత్తం మీద ఎన్ని పెట్టెలు సరిపోతుంది, 15 పెట్టెలకు అయితే సరిపోతుంది. ఇదే కాన్సెప్ట్ మనం ప్రాసెస్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇక్కడ పెట్టెలో 12 సీసాలు, మొత్తం 25 పెట్టెల్లో, అప్పుడు మొత్తం సీసాల సంఖ్య ఎంత, 25 ఇంటూ 12 ఎంత వస్తుంది, 300. మొత్తం సీసాలు 300. నెక్స్ట్, ప్రతి పెట్టెలో ఎన్ని సీసాలు, 20 సీసాలు. బై 20 చేసామనుకోండి 0 0 2 1 215. అంటే మొత్తం మీద 15 పెట్టెల్లో సరిపోతుంది. నెక్స్ట్, ఒక కారు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరుకోవడానికి 2 hours సమయం పడుతుంది. ఇన్ కేస్ 80 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తే ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, స్పీడ్ ఇచ్చాడు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, అంటే వేగం ఇచ్చాడు. వేగం పెరిగిందా తగ్గిందా, పెరిగింది. వేగము పెరిగితే సమయం తగ్గుతుంది, అవునా. స్లోగా వెళ్ళారు అనుకోండి ఎక్కువ సమయం పడుతుంది. ఫాస్ట్ అంటే కొంచెం వేగం పెంచామనుకోండి తక్కువ సమయం పడుతుంది. అంటే వేగము పెరిగితే సమయం తగ్గుతుంది. డిస్టెన్స్ సేమ్, అదే డిస్టెన్సే. స్పీడ్ గా వెళ్తే తొందరగా వెళ్తారు, అంటే తక్కువ టైం పడుతుంది. స్లోగా వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది. అంటే స్పీడ్ నెక్స్ట్ టైం రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సింప్లీ ఇంటూ చేస్తే చాలు. ఆ రెండు, ఫస్ట్ స్పీడ్ ఎంత 60, దానికి టైం ఎంత 2 hours ఇంటూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇంటూ. నెక్స్ట్ స్పీడ్ ఎంత 80, దానికి సమయం ఎంత, సమ్ x అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ హవర్స్ లో ఇచ్చాడు. ఓకేనా, మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా హవర్స్ లో ఉంటుంది. క్యాలిక్యులేషన్ 0 0 క్యాలిక్యులేషన్, 0 0 క్యాన్సిలేషన్, 2 1 2 4 2 1 2 4 2 2 4 2 3 6. అప్పుడు 3 is equal to ఏమవుతుంది 2x. బట్ మనకి x కావాల్సింది, ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 3/2, 3/2 is nothing but 1.5 hour. అంటే ఓవరాల్ గా ఎంత సమయం పడుతుంది అంటే 1.5 hour సమయం పడుతుంది. నెక్స్ట్
ఒక రైతు వద్ద 20 పశువులకు 6 రోజులకు సరిపడేటువంటి దాన అయితే ఉంది. అంటే తన దగ్గర 20 పశువులు ఉన్నాయి. 20 పశువులు ఉంటే దాన ఎన్ని రోజులు సరిపోతుందంట? 6 రోజులు సరిపోతుంది. అయితే ఇంకా 10 పశువులు అదనంగా, అంటే ఫస్ట్ 20 ఉన్నాయి, ఇంకా 10 పశువులు అదనంగా అంటే అర్థం ఏంటి? 30 పశువులు అయితే, అంటే పశువుల సంఖ్య పెరిగింది అనుకోండి, అది 6 రోజులకు వస్తుందా? రాదు, ఇంకా తగ్గుతుంది. అంటే ఇక్కడ పశువుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయి. అంటే పశువులు ఎన్ని? 20. ఎన్ని రోజులు? 6 రోజులు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఇంటూ తీసుకోవాలి. నెక్స్ట్ పశువుల సంఖ్య 10 కాదు ఇక్కడ, ఇంకా 10 పశువులు అదనంగా ఇచ్చాడు. అంటే అదనంగా అంటే ఏంటి? అంతకు ముందు ఉన్నటువంటి పశువుల సంఖ్య కన్నా 10 పెరిగినాయి అని. ఫస్ట్ 20 అదనంగా 10 అంటే 30 ఇంటూ ఎన్ని రోజులకి? ఎక్స్ డేస్ అనుకుంటున్నా. 10 2s 20, 10 3s 3 1s 3 2s 2 2s 4, x is equal to ఎంత? 4. అంటే మొత్తము ఎన్ని రోజులు సరిపోతుంది అంటే 4 డేస్ కి సరిపోతుంది. నెక్స్ట్ మరి కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే, ఈ క్రింది వాటిలో ఏవి విలోమానుపాతంలో ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఏవి ఉన్నాయని అడిగాడు. ఒక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్రింది వాటిలో విలోమానుపాతంలో ఉన్న వాటిని, విలోమానుపాతంలో ఉన్న వాక్యాలను గుర్తించండి అని చేసి ఆప్షన్ 1 1 2 3లు, ఆప్షన్ 2 3 4 5లు, ఆప్షన్ 3 ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒక పనికి కావలసిన కూలీల సంఖ్య మరియు ఆ పనికి పూర్తి చేయడానికి కావలసిన సమయము. అంటే ఇక్కడ ఏదో ఒక పనికి ఒప్పుకున్నాము అనుకోండి, ఒక పనికి ఒప్పుకున్నప్పుడు కూలీల సంఖ్య పెరిగింది అనుకోండి, సమయం తక్కువ పడుతుంది, అంటే తొందరగా ఇప్పించవచ్చు. కూలీల సంఖ్య పెరిగింది అనుకోండి, కూలీల సంఖ్య పెరిగితే తక్కువ సమయం పడుతుంది, కూలీల సంఖ్య తగ్గితే ఎక్కువ సమయం పడుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మీకు ఇందాక ఒక ప్రాబ్లం కూడా చెప్పాను. అంటే కూలీల సంఖ్య తగ్గితే సమయం ఎక్కువ పడుతుంది, అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లోనే ఉంది. ఒక ప్రయాణానికి పట్టిన సమయము మరియు సమవేగంతో ప్రయాణించినటువంటి దూరము. ఇక్కడ చూడండి, అంటే వేగం కాన్స్టెంట్, ఒక 60 km/h వేగంతోనే వెళ్తున్నా, ఓకేనా. ఇక్కడ సమయము, ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళాలి అనుకోండి, 1 అవర్ పట్టింది. సేమ్ స్పీడ్ తో వెళ్తున్నా, 1 అవర్ పట్టింది. అదే విధంగా ఇక్కడ సమయాన్ని బేస్ చేసుకొని, దూరాన్ని బేస్ చేసుకొని కర్నూలు కాకుండా హైదరాబాద్ పోవాలి అనుకోండి, అంటే ఇక్కడ ఏంటి? దూరం పెరిగింది, వేగం అదే వేగమే, మరి దూరం పెరిగితే ఆటోమేటిక్ గా సమయం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఒక సడన్ స్పీడ్ తో వెళ్తున్నాం, కాన్స్టెంట్ గా వెళ్తున్నాము స్పీడ్ తో, తక్కువ దూరం వెళ్ళాలి అంటే తక్కువ సమయం పడుతుంది, ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకని? వేగం కాన్స్టెంట్ కాబట్టి. అంటే ఇక్కడ వేగం కాన్స్టెంట్ అంటే సమయం పెరిగితే ఎక్కువ దూరం వెళ్ళొచ్చు, ఎక్కువ సమయం అయితే ఎక్కువ దూరం వెళ్ళొచ్చు, తక్కువ సమయం అయితే తక్కువ దూరం వెళ్ళొచ్చు. అంటే ఇవి రెండు రివర్స్ లో లేవు కాబట్టి ఇది అనులోమానుపాతంలో ఉంది ఫ్రెండ్స్, విలోమానుపాతం కాదు, ఇది అనులోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ సాగు భూమి వైశాల్యము మరియు పండిన పంట. ఓకేనా, ఎక్కువ భూమి ఉందనుకోండి ఎక్కువ పంట వస్తుంది, తక్కువ భూమి ఉందనుకోండి తక్కువ పంట వస్తుంది. అంటే ఎక్కువ భూమి ఎక్కువ పంట, తక్కువ భూమి తక్కువ పంట, రెండు ఇన్వర్స్ లో ఏం లేవు కాబట్టి ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది, అంటే అనులోమానుపాతంలో ఉంది, విలోమానుపాతంలో లేదు. నెక్స్ట్ ఇది మీ కింద కావాలి ప్రాబ్లం కూడా చెప్పాను, ఓకేనా. డిస్టెన్స్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల నుంచి కర్నూలు వరకు వెళ్ళాలి అనుకోండి, డిస్టెన్స్ సేమ్, ఒక సడన్ డిస్టెన్స్ సడన్ స్పీడ్ తో వెళ్ళామనుకోండి, 1 అవర్ పట్టింది అనుకోండి, బాగా వేగం పెంచితే సమయం తగ్గుతుంది, ఇంకా స్లో వెళ్తే సమయం తగ్గుతుంది, సమయం పెరుగుతుంది. అంటే ఇక్కడ బాగా స్పీడ్ తో వెళ్తే సమయం తగ్గుతుంది, స్లోగా వెళ్ళామనుకోండి సమయం పెరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? దూరం సేమ్, వేగము పెంచితే తక్కువ సమయం పడుతుంది, వేగము తగ్గిస్తే ఎక్కువ సమయం పడుతుంది. రెండు ఇన్వర్స్ లోనే మీకు కింద ప్రాబ్లం కూడా చెప్పాను. ఇది కూడా మనకు విలోమానుపాతంలోనే ఉంది. ఒక దేశ జనాభా మరియు ప్రతి వ్యక్తికి లభించేటువంటి సగటు భూమి వైశాల్యము. జనాభా పెరిగింది అనుకోండి భూమి తగ్గుతుంది, అవునా, ఇవ్వాల్సిన భూమి తగ్గుతుంది సగటు పరంగా, వైశాల్యం పరంగా. జనాభా తక్కువ మంది ఉన్నారు అనుకోండి ఎక్కువ భూమి వస్తుంది ఒక్కొక్కరికి, తక్కువ మంది అంటే ఎక్కువ భూమి వస్తుంది, ఎక్కువ మంది అంటే తక్కువ భూమి వస్తుంది. రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఇక్కడ 2 3 తప్ప మిగిలినవన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే 1 4 5లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గేమ్ షోలో మొత్తం బహుమతి 1 లక్ష రూపాయలు పెట్టారు. ఎంతమంది అయితే గెలుపొందుతున్నారో వారికి సమానంగా పంచాలి. ఒకరు గెలుపొందారనుకో ఒకరికి 1 లక్ష వచ్చేస్తుంది. ఇన్ కేసు ఇద్దరు గెలుపొందారనుకో ఏం చేయాలి? సమానంగా ఇవ్వాలి కాబట్టి 50,000 ఇవ్వాలి. నెక్స్ట్ ఒకవేళ నలుగురు గెలుపొందారు అనుకో ఎంత వస్తుంది మనకు? ఒక్కొక్కరికి 25,000 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, విజేతల సంఖ్య పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక్కొక్కరికి వచ్చేటువంటి బహుమతి విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే మనం ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ చెప్పొచ్చు. ఒకరికి 1 లక్ష రూపాయలు అయితే ఒకరికి
₹1,00,000 అయితే ఇంటూ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ 5 మందికి ఎంత 5 ఇంటూ ఎక్స్ ఎంత వస్తుంది 5 1 5 5 2 10 పక్కన 2 సున్నాలు అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 20,000 వస్తుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏంటి విజేతల సంఖ్య పెరిగితే ఒక్కొక్కరికి వచ్చేటువంటి బహుమతి విలువ ఏమవుతుంది తగ్గుతుంది. అంటే ఇక్కడ కూడా ఏ కాన్సెప్ట్ విలోమానుపాతంలో ఉంది. ఇలాగే మనకు టెక్స్ట్ బుక్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇంకా ప్రతి ప్రాబ్లం ఇదే మోడల్స్ కాబట్టి ఇంకా చెప్పడం లేదు. ఇక్కడ మీకు చువ్వల సంఖ్యను బేస్ చేసుకుని కూడా ఇచ్చాడు. ఇది కూడా మీకు 4 చువ్వల సంఖ్య అయితే 90 degrees, 6 చువ్వల సంఖ్య అయితే 60 degrees. అంటే ఇక్కడ చువ్వల సంఖ్య పెరిగితే వాటి మధ్య కోణం ఏమవుతుంది తగ్గుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్ గా అర్థమవుతుంది మీకు ఈ ప్రాసెస్. ఓకేనా 4 చువ్వలకి 90 degrees, నెక్స్ట్ 6 చువ్వలకి 60 degrees. ఒకవేళ ఇన్ కేసు 8 చువ్వలకి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి, చువ్వల సంఖ్య పెరిగితే డిగ్రీల సంఖ్య ఏమవుతుంది తగ్గుతుంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే 4 చువ్వలకి 90 degrees అయితే 8 చువ్వలకి ఎన్ని డిగ్రీస్ సేమ్ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది 4 1s 4 2s 2 1s 2 45s అంటే మనకి ఎన్ని డిగ్రీస్ వస్తుంది అంటే 45 degrees వస్తుంది. ఇది కూడా మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే చెప్పని ప్రాబ్లమ్స్ చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. ఇంకా ఓవరాల్ గా ఒక ప్రాబ్లమే చెప్పలేదు. విద్యుత్ తీగలు అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు 4 రోజులకు ఒక కాంటాక్ట్ మాట్లాడుకున్నాం అనుకోండి. ముగ్గురు వ్యక్తులు 4 రోజుల్లో చేయాలని ఒక కాంటాక్ట్ మాట్లాడుకున్నాం. అయితే ముగ్గురు వ్యక్తుల బదులుగా 4 వ్యక్తులు వచ్చారనుకోండి, 4 రోజులు పడుతుందా తక్కువ పడుతుందా? మనుషుల సంఖ్య పెరిగింది కాబట్టి రోజుల సంఖ్య ఏమవుతుంది తగ్గుతుంది. ఇది కూడా మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది. అంటే ఏ కాన్సెప్ట్ ఇక్కడ ముగ్గురు వ్యక్తులకి ఎన్ని రోజులు పడుతుంది 4 రోజులు పడుతుంది. ఇన్ కేస్ 4 వ్యక్తులు వస్తే ఎన్ని రోజులు పడుతుంది 4 4 క్యాన్సిల్ అయితే ఎన్ని రోజులు పడుతుంది 3 days లో కంప్లీట్ చేయగలరు. ఇవి మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం.